ఎన్ఐఎఫ్టీలో చదువుకునే స్టూడెంట్స్కైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేసే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఒక సెటప్ చేయాలన్నా 34 లక్షలు టైం పడుతుంది. ఒక లేబుల్ లాంటిది పెట్టాలన్నా అగైన్ మళ్ళీ ఓల్డ్ పద్ధతినే. తీరా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ రారు, టైలర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ రావు, రెండు వస్తే మనీ టైంకి సరిగా రావు. ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక సిస్టమ్. కస్టమర్ ఏ బొట్టికి వెళ్ళాలో రివ్యూస్, రేటింగ్స్ చూసుకోవచ్చు. ఆ రేటింగ్ బట్టి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు. కరెక్ట్. నియర్ బై ఉన్న బొట్టికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఆన్లైన్ ఆర్డర్స్ని పెంచడమే రన్ టైలర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. రైట్. అంటే ఇప్పుడు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. టైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైలర్స్కి ఎలా ఉపయోగపడుతుంది ఇది? టైలర్స్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ పెద్ద సమస్య విపరీతమైన కాల్స్. యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు. ఇలా కాదు. ఫస్ట్ ఇందులో ఒక రన్ టైలర్లో టైలర్గా జాయిన్ అవ్వాలంటే 3 క్వాలిఫికేషన్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి బైక్ ఉండాలి, తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి, దాని తర్వాత వాళ్ళకి మేము యాప్లో లింక్ ఇస్తాం. అప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ రావడం అనేది మొదలవుతుంది. చాలా మంది ఎలా అంటే మేము ఇంట్లోనే కుట్టుకుంటామండి, మేము ఇంట్లోనే ఉంటామండి, ఆ లెవెల్కి మనం ఇంకా ఎదగలేదు. టైం పడుతుంది. బట్ అది కూడా వస్తుంది. ఒక 5-6 ఇయర్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొస్తాం. బట్ ఇప్పుడు ఇవ్వలేము. సో వాళ్ళు ఏమంటారంటే కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే అలా అవ్వదు. రైట్. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి దేనికైనా కూడా. సో ఆ విధంగా టైలర్స్ ఎవరైనా సరే మేము నెలకి ఒక 50,000 30,000 సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు బైక్ ఉండి, వాళ్ళు కొంచెం టెక్నాలజీ అవేర్నెస్ ఉండి, ఒక లొకేషన్ ట్రాక్ చేసుకొని కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యాన్న నాలెడ్జ్ ఉండాలి. అలా కాకుండా చేయలేము కదా.